ఈ రోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ పరిధిలోని తిరుమల నగర్ రోడ్ నెంబర్ 5లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్యాల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, సీఎంగా పాలించింది 5 సంవత్సరాల 3 నెలలు. ఆ కొద్ది కాలంలో ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో తెలియజేసిన మహానేతగా వైఎస్ఆర్ గుర్తింపు పొందారని, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన అతి కొద్ది కాలంలోనే మైలురాళ్లు లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను కొనసాగించే విధంగా ముందుకు సాగుతుందన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ఆర్ వైద్య విద్యను అభ్యసించారని, పులివెందులలో ఆసుపత్రి నెలకొల్పి రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్గా ప్రజల ప్రేమాభిమానాలు చురగొన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలు కాలనీలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి ఉమ్మడి ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు 76వ జన్మదిన సందర్భంగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బడంగ్పేట కార్పొరేషన్ 26వ డివిజన్లో ఈరోజు వైఎస్ఆర్ బర్త్డే జరుపుకోజరుగుతుంది. కావున వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ, వివిధ కార్యకర్తలు కానీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి అంటే ఒక గుర్తింపు. రాజశేఖర రెడ్డి అంటే రైతే రాజు. ఎందుకంటే ఉచిత కరెంట్ ఇచ్చి ఆ రోజు ఎవరు బట్టలు ఆరేసుకోవాలి, తెలుగుదేశం గవర్నమెంట్లు అన్నారు. ఆ రోజు బట్టలు ఆరేయకుండా చూపెట్టిండు ఉచిత కరెంట్ ఇచ్చి. అదేవిధంగా పిల్లలు చదువుకోవాలి, కాలేజీలో పోవాలంటే బీద బడుగు బలిగిన వర్గాలు కూడా ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని డాక్టర్లు, ఇంజనీర్లు చేసేటట్టు చేసిండు. అదేవిధంగా పేద కుటుంబంలో ఏమన్నారో హెల్తులు బాగాలేకుంటే ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేసి అందరినీ ఆదుకుంటూ బీద సాదా అందరినీ బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని ఈ కాలనీ తరఫున కానీ, మా కార్యకర్తల తరఫున కానీ, రాజశేఖర రెడ్డి కుటుంబ అభిమానులకు కానీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి బర్త్డే సందర్భంగా ఈ కాలనీ వాసులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఆ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ కావచ్చు, రుణమాఫీ ఆ కాలంలో కూడా లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడు ఆయనకు ఎల్లప్పుడూ పైన ఉన్న కింద ఉన్న కానీ ఆ దీవెన అందరి మీద ఉండాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం చల్లగా ఈ చేయి గుర్తు అనేది ప్రతి మనిషికి 2 చేతులు ఉంటుంది. ఆ చేతుల మీదగానే అన్నీ మంచిగా జరుగుతుంది. వానలు మంచిగా పడుతుంది, పంటలు బాగా పండుతుంది. ఏ పండుగ సందర్భంగా అయినా, ఏ పండుగ చేసుకున్నా కానీ అట్లే కలిసికట్టుగా ఒకరిని సపోర్ట్ చేసుకుంటా పార్టీ అనేది ఏ జెండాని పక్క పెట్టి ఐక్యతతో మనం నెక్స్ట్ అందరూ కలిసికట్టుగా ఏ విషయాలైనా కూర్చొని చర్చించుకొని ఎప్పుడు ఈ రాజశేఖర రెడ్డి దీవెన అందరి మీద ఉండాలని ఈ బర్త్డే సందర్భంగా అల్మాస్ కూడా ప్రజలు కానీ, అల్మాస్ కూడా పెద్దలకు, చిన్నలకు, అక్క చెల్లెలు అందరి చేతులు ఎత్తి నమస్కారానికి ధన్యవాదాలు.